రేగడి లక్ష్మణరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆల్ టైమ్ రికార్డ్ అప్పుల్లో ఏం చెప్తారు సార్? అసలు ఈ డబ్బులంతా ఎటబోతోంది? అప్పులు చేసేదేమో చంద్రబాబు నాయుడు గారు, అపనిందలు అంటారు కదా, నిందలు మోసేదేమో మీరు, అంటే మీ గతంలో మీ ప్రభుత్వం. అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. యశ్వర్ గారు, అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కనబడదు, నారా లోకేష్ గారికి వినబడదు అప్పులు చేయడంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 3,60,000 కోట్ల రూపాయలు చేశారు. కానీ వీళ్ళు కేవలం రెండున్నర సంవత్సరాలు కూడా ఇంకా గడవలేదు, 3,63,000 కోట్లు చిల్లర చేశారంటే ఎంత ఘనపాటులో మనందరికీ అర్థమవుతుంది. గతంలో ఇలాక ఏ రకమైనటువంటి ఆ మీడియాల ద్వారా, వాళ్ళకున్నటువంటి పచ్చ మీడియాల ద్వారా ఏ రకమైనటువంటి వీళ్ళు పబ్లిసిటీ చేయించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం అయిపోతూ ఉంది, ఆర్థిక విధ్వంసం అవుతూ ఉంది, మరో శ్రీలంక విరుచులు అవుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తూ ఉన్నారని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి పచ్చ మీడియా ద్వారా ప్రతిరోజు కూడా ప్రచారం చేసి ప్రజల్లోకి విషం చిమ్మి తీసుకెళ్లారు. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైందయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున అభివృద్ధి చెందిందా? ఆర్థిక విధ్వంసం అయిందా? ఆర్థిక విధ్వంసం అంతే ఇదా? నా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకు చేసిన అప్పు ఆర్థిక విధ్వంసం అయితే, మీరు 2 సంవత్సరాల 1 నెలలో చేసినటువంటి ఈ 3,63,460 కోట్ల రూపాయలు ఆర్థిక విధ్వంసం కాదా? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారో ప్రజలందరూ గమనించారు. నేను సంపద సృష్టించి సంక్షేమ పథకాలు కొనసాగిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు కొనసాగిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కొనసాగిస్తాం, అన్నిట్లకన్నా డబల్ త్రిబుల్ ఇస్తామని చెప్పి, అది కూడా అప్పులు తీసుకురాము, సంపద సృష్టించి ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ఎక్కడా కనిపించట్లేదా? కుటుంబానికి కూడా సంపద సృష్టి రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లేదా? కనిపించదా? కనిపించలేదు. సంపద సృష్టి అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ రూపంలో వాళ్ళ కుటుంబానికి సంపద సృష్టి కనబడుతూ ఉంది. సంపద సృష్టి అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్ల యొక్క కుటుంబాలకు మాత్రమే సంపద సృష్టి కనబడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక గుదిబండలాగా తయారయ్యారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క కుటుంబానికి 2,127,000 మరో రూపాయల చొప్పున మరి ఒక్కొక్క కుటుంబానికి వీళ్ళు భారం వేశారంటే ఏ రకమైనటువంటి రాబోయే తరాలకి ఏ మెసేజ్ ఇస్తున్నాం సార్? సార్ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక చిన్న కవిత రూపంలో సార్, ఒక్క నిమిషం సార్. ఎన్నికల వేళ ఎగిసిన హామీల జెండా అధికారంలోకి రాగానే ఎందుకు నీ నిశ్శబ్ద కాదా? సూపర్ 6 అంటూ ఊరించిన మాటలు ఇప్పుడు ప్రజల ముందు ఎందుకు మౌన వ్రతాలు? అప్పులు మాది అని నిన్న విమర్శించిన వారు ఈరోజు అదే దారిలో ఎందుకు నడుస్తున్నారు? ప్రజలపై పన్నుల భారం పెంచి అభివృద్ధి పేరుతో లెక్కలు చెబుతూ ఉన్నారు. రైతు అడిగేది భరోసా, యువత కోరేది ఉద్యోగం, మహిళ అడిగేది గౌరవం, ప్రజలు కోరేది పారదర్శక పాలన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నల వర్షం, అధికారంలోకి రాగానే సమాధానాలు కరువు. విమర్శలను అణచడంలో కాదు, ప్రజాస్వామ్య ప్రశ్నలకు జవాబు ఇవ్వడమే నిజమైన నాయకత్వం. ప్రజా తీర్పు 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, కానీ ప్రజల గుండెల చప్పుడు ప్రతిరోజు వినిపిస్తుంది. హామీలు చరిత్రలో నిలిచేది చేసేది పని మాత్రమే. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. ఏ రకమైన పరిపాలన అందించాలి, ప్రజల యొక్క మన్నలను ఏ విధంగా పొందాలి, ప్రజల యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా పొందాలి అనేది పరిపాలన చేస్తూ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు మీరు ఏం చూశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక శ్రీలంక మీరు చేయలేదా? మరొక వెనిజులా మీరు చేయలేదా? మరొక లేదా యుగాండా మరొక దేశంలో తయారు చేయలేదా? అంటే మీ ఆర్థిక విధ్వంస పరిపాలనలో ఇంకెంతకాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగాలు కానీ, నిరుద్యోగులు కానీ ఎంతకాలం ఈ యొక్క విధ్వంస పరిపాలనలో ఈ యొక్క మరి కొనసాగాలనేది మీకు కోరుతా ఉన్నాం. రైట్. చంద్రబాబు నాయుడు గారిది అప్పుల మోత అదిరిపోయింది మీ కవిత.